Hi friends, welcome to SRIKANTH Tech Creator YouTube channel. ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి ఒక వాట్సాప్ వీడియోకి సంబంధించిన లిరికల్ వీడియోని అయితే క్రియేట్ చేశాను. సో వీడియో ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ మనకి లిరికల్తో పాటు సాంగ్ ప్లే అయిన కొద్ది మనకి ఏంటంటే ఇక్కడ మన ఫోటో అనేది యానిమేట్ అవుతూ ఉంటుంది అండ్ అలాగే పార్టికల్స్ కూడా యానిమేట్ అవుతుంటాయి. సో ఇలా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే ఇంకా ముందు తీసుకొస్తాను. ఈ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ వీడియో మీరు ఎడిట్ చేసుకోవడానికి మీ మొబైల్లో కైన్మాస్టర్ ప్రో వెర్షన్ ఉండాలి. సో లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఓపెన్ చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేస్తే చూడండి 9:16 తీసుకోండి. 16 తీసుకున్న తర్వాత ఇక్కడ మీడియా పైన ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ ఇమేజ్ తీసుకొని దాన్ని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇలా 30 సెకండ్స్ వరకు ట్యాగ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లేయర్ పైన టచ్ చేసి మీడియాలో సో మీరు ఏ ఫోటోకి అయితే ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసిన తర్వాత చూడండి, ఇలా మీకు ల్యాండ్స్కేప్లో ఫోటో కనుక ఉంటే ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్లో ఇలా మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇలా క్రాప్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేసి దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేస్తున్నాను చూడండి. సో చేసిన తర్వాత ఇలా ఫుల్గా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే టిక్ మార్క్ పైన క్లిక్ చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియాలో సో ఈ వీడియో టెంప్లెట్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. విత్ సాంగ్ తోటి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్క్రీన్ ఫిట్ చేసేస్తున్నాను. చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఏం చేస్తానంటే బ్యాక్ వచ్చేసి కిందికి ఇలా స్క్రాల్ చేసేస్తే ఇక్కడ మనకి క్రోమాకీ అనే ఆప్షన్ కనబడుతుంది. దీనిపైన ట్యాప్ చేసి దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేయగానే చూడడానికి ఆటోమేటిక్లీ ఆ కలర్ అనేది రిమూవ్ అయిపోతుంది ఈ విధంగా. సో మీకు సరిగ్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ కాకపోతే ఇక్కడ మనకి ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని అయితే మీరు సరిగ్గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఆ తర్వాత మరొకసారి దీనిపైన ట్యాప్ చేసి కిందికి వచ్చినట్లయితే అడ్జస్ట్మెంట్లో మీరు కలరింగ్ అనేది పెంచేసుకుంటే మీకు చూడడానికి కొంచెం బాగా అనిపిస్తుంది. ఓకేనా? ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ ఫోటో పైన ట్యాప్ చేసి దీని కలర్ అనేది పెంచేసుకుందాం. ఓకేనా? అడ్జస్ట్మెంట్లో కలర్ఫుల్గా పెట్టేస్తున్నాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేసి దీనిపైన మరొకసారి ట్యాప్ చేసి ఇక్కడ చూడండి 3 డాట్స్ పైన ట్యాప్ చేసి డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసిన తర్వాత దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి కిందికి వచ్చినట్టయితే కలర్ ఫిల్టర్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ బేసిక్లో బ్లాక్ అండ్ వైట్ తీసుకోండి. ఓకేనా? B18 టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియో టెంప్లెట్ ఏదైతే ఉందో లిరికల్ వీడియో దీనిపైన ట్యాప్ చేసి ఫ్రంట్కి తీసుకురండి దీంట్లో. ఓకేనా? ఫ్రంట్కి తీసుకొస్తే నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ యొక్క బ్లాక్ అండ్ వైట్ లేయర్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఓవరాల్ యానిమేషన్లో ఇక్కడ ఫ్లిక్కర్లో కానీ పల్స్లో కానీ మీకు నచ్చినటువంటి యానిమేషన్ అనేది దీనికి ఇవ్వచ్చు. సో నేను ఫ్లిక్కర్లో పెట్టేస్తున్నాను. సో ఈ విధంగా, లేదంటే మీరు పల్స్లో పెట్టేసుకోండి. ఓకేనా? టిక్ మార్క్ పైన క్లిక్ చేసి సో ఈ విధంగా మీకు ఆటోమేటికల్లీ సెట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి షేర్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ బెస్ట్ క్వాలిటీ వచ్చేసి 1080 పిక్సెల్లో పెట్టేసుకున్న తర్వాత 30 ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఇలా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై.